నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. నమస్కారం అమ్మా. చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. అలాగా? ఎక్కడ మొదలు పెట్టాలి, ఎటువైపు వెళ్ళాలి అని కూడా నాకు పూర్తిగా అర్థం కావట్లేదు. ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగే. మన దేశం బాగుపడితే మనకి నచ్చదు. మనకు కావాల్సింది ఏంటంటే అరాచకం. అధ్యక్ష, అతను నా గురించే మాట్లాడుతున్నాడు. 24 గంటలు ఎవడో ఒకరిని బూతులు తిట్టాలి, ఎవడో ఒకరిని దింపుతూ ఉండాలి, ఏదో ఒక రాజకీయంలో ఉండాలి. దీనికోసం ఎంత దరిద్రానికైనా దిగజారా. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. చాలా ముఖ్యమైనవి నేను ఈ వీడియోలో మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. టైం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏదైనా డైరెక్ట్ గా స్పందించారు అంటే ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ యూత్. తెలుగులో చెప్పు. మేము ఈ లీకేజీల్ని అరికట్టడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ని ఏర్పాటు చేస్తాము, ఎవరిని కూడా వదిలిపెట్టము అని చెప్పి ప్రధాని చెప్పారు. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. విద్యార్థులు కోరుకుంటుండేది నీట్ లీకేజీల తర్వాత మీరు ఏం చర్యలు తీసుకుంటారు అని కాదు కదా. ధర్మేంద్ర ప్రధాన్ ఇస్తీఫా. ఉమర్ ఖాళీ జిందాబాద్. ఉమర్ ఖాళీ జిందాబాద్. గది ముచ్చట కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నీట్ లీకేజీలకి అకౌంటబిలిటీ అడుగుతున్నారు, రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారో అని అడుగుతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ఇస్తీఫా దో. एक और पिज़्ज़ा दो. पिज़्ज़ा अरे निहारी खुल गया. निहारी उधर मटन और बटर पनीर खुला है. बटर पनीर. अरे बिरयानी खुल गया. बिरयानी. ఆ రెస్పాన్సిబిలిటీలో భాగంగానే ఎడ్యుకేషనల్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని అడుగుతున్నారు. ఎన్ని మెడికల్ కాలేజీలు పెరిగినాయి, ఎన్ని మెడికల్ సీట్లు పెరిగినాయి, ఎన్ని అవకాశాలు పెరిగినాయి అనేది మనకు అనవసరం. చెరువు ఎండిపోయి చేపలేడుస్తుంటే గద్దొచ్చి ఏంటి సగం సేపు వెళ్ళిపోతావేంటి? గద్దొచ్చి గుడ్డు మింగిందని ఎవడో వెదవ వాడి స్వార్థానికి క్లిక్ చేస్తే వాడిని పట్టుకుని బొక్కలో దోచినా సరే, లేదు నాకు ప్రధానమంత్రి దిగిపోవాలి, లేకపోతే ప్రధానమంత్రి చంపేస్తాం, గొంతులు కోసేస్తాం, ఈ దేశంలో నేపాల్ని సృష్టిస్తామనేటటువంటి ఉన్మాదులు మనకు కావాలి. ఆ ఉన్మాదులకు మద్దతు ఇస్తే మనం మేధావి. ఎలా సపోర్ట్ చేస్తారా మీరు? మీరు మనుషులా పశువులా? ఎలా సపోర్ట్ చేస్తారు మీరు? అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మోదీ ఏదైతే నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద వెల్ఫేర్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ యూత్ అన్నారు కదా, నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, అండర్లైన్ దిస్. ఎందుకు? దీని మీద అభిజిత్ దీప్కే రెస్పాండ్ అవుతూ ఇలా ట్వీట్ చేశారు. నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని మోదీ అన్నారు కదా, మై నేమ్ ఈజ్ నథింగ్ అని చెప్పి. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఇక్కడ నథింగ్ అనేది ధర్మేంద్ర ప్రధాన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వెల్ఫేర్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ యూత్ అని చదువుకోండి దీన్ని అనేలాగా అభిజిత్ దీప్కే స్పందించారు. ఎర్రిపుక్కులు మీరిద్దరు. ఇట్లాంటి దిక్కుమాల మేధావితనం నాకు అక్కలేదు. మోహన్ చూడు, ఈ దేశంలో ఆడపిల్లల్ని, జర్నలిస్టులని పీకల మీద చేతులేసి మీదకి లాక్కుంటూ బోడీ మీడియాని వాగినటువంటి వాడిని ఆ వెంట పడ్డాడంటే అటు ఇటు కనిపెడతావా? అయ్యో, నిలదీయాల్సినటువంటి ఇంకొక ఆడది నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. జర్నలిస్ట్ గా ఉండి దాన్ని సమర్థించినటువంటి దరిద్రంగా ఉన్నటువంటి మనుషులు ఉన్నటువంటి దేశం. ఇలాంటి దరిద్రులకి మద్దతు ఇచ్చేటటువంటి వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. రేపు పొద్దున నీ ఇంట్లో నీ అమ్మా నాన్నల్ని గురించి ఎవడో వచ్చి కొడితే, లేదా నీ ఇంట్లోంచి నేను రోడ్డు మీద తోసేస్తానంటే, నీ ఇంటి కుటుంబ వ్యవస్థ నాశనం చేస్తానంటే అంగీకరిస్తావా? నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడు ఉండేరా. అడుటి క్రాకు ఎవడు ఏం చెబితే అదే నిజమని నమ్ముతాడా? వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇట్లాంటి సిద్ధాంతాలు చెప్పినటువంటి వాళ్ళందరూ విదేశాల్లో దర్జాగా బతుకుతున్నారు. అక్కడి నుంచి ఫండింగ్ ఇచ్చి ఇక్కడ మా సార్ ఎంత ఇంటెలిజెంట్. స్టూడెంట్ ప్రొటెస్ట్ కి ఎవరు ఫండ్ చేస్తున్నారు తేలిపోయింది. పిజ్జాలు, బర్గర్లు, సమోసాలు, స్నాక్స్, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్, మందులు చాలా జాగ్రత్తగా లిస్ట్ చేసి మరి ఆర్డర్ పెడుతున్నారు. కాక్రోచ్ ముసుగులున్న దేశద్రోహులకి ఫుడ్ ఆర్డర్లేమో బంగ్లాదేశ్ నుంచి వస్తున్నాయి. స్విగ్గీ से जोमेटो से खाना भेज रहे हैं. ये मेरे पास में खाना है. कौन भेजा भैया? ये बांग्लादेश से है. దీనికి మీరు ఏమంటారు సార్? ఫండ్స్ ఏమో అమెరికాలో ఉండే టెర్రరిస్టుల నుంచి వస్తున్నాయి. ఇక కూసోని మంచిగా తినేసి ఇట్లాంటి దొంగ ప్రొటెస్టులు చేయమంటే ఎందుకు చేయరు? disintegration of Union of India, dissolution of India. వాడు చూసినరా ఏం చెప్తున్నాడో? దేశం అంట ముక్కలు కావాలంట, గవర్నమెంట్ దిగిపోవడమే కాదు దేశం ముక్కలు కావాలి అని అంటున్నాడు. మా అబ్బ వల్లే కాలేదంటే మా అబ్బ మీదొట్టు ఎవ్వడి వల్ల కాదు.
ఇక్కడ ఉన్నోళ్ళు కూడా అదే పనులు ఉన్నారు, దేశాన్ని ముక్కలు చేసే పనుల. ఉత్తిగనరు వీళ్ళని తుకుడే తుకుడే గ్యాంగ్ అని. 20-30 రోజులు కాదు, ఇలాంటి ప్రొటెస్టులు చేయమంటే సంవత్సరాలు అయినా చేస్తారు వీళ్ళు. ఏం చేద్దాం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఇక విజేత దహియా అయితే కుండ బద్దలు కొట్టినట్టే చెప్పేసిండు. ఆ అభిజిత్ గాడేమో మంచిగా కూర్చున్నా కాడ ఇన్ని సమోసాలు కచోరీలు తినొచ్చు కానీ నేను ఒక్క బర్గర్ తిన్నందుకు నన్ను అసలు ప్రొటెస్ట్కే రావద్దు అని అంటున్నాడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అసలు ఈ మనుషులని నమ్మలేము అని చెప్పేసి అంటున్నాడు. కావాలంటే మీరే నుండ్రి ఆయన మాటలలో. अभिजीत का भी यार कॉल किया है क्या विजेता आप बताओ कब बर्गर वाला वो मामला हो गया जो मतलब तो ऐसे कचौड़ी खा रहा था वो भी चीज वायरल हो रही थी सो स्ट्रांगली आई डिफेंडेड यू ఇష్టం వచ్చినట్టు పైసలు ఇస్తున్నారు కాబట్టి ఇట్లా గలీజ్ డాన్సులు చేసేటోళ్ళని కూడా పట్టుకొచ్చి మరి నినాదాలు చేపిస్తున్నారు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. దాదాపు సెలబ్రిటీస్ లో ఉన్న 1-2 వర్గాలేమో ఈ కాక్రోచెస్ కి బాగానే గట్టిగా సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది.